స్వామికి నమస్కారం కూడా చేయకుండా నిర్లక్ష్యం చేశాడు. వ్రతం పూర్తయిన తర్వాత ఆ గొల్లవారి ప్రసాదం తెచ్చి రాజు ఎదుట ఉంచి స్వీకరించండి స్వామి అని ప్రార్థించి తిరిగి వెళ్ళిపోయారు. ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించకుండా రాజు అహంకారంతో వారు పెట్టిన ప్రసాదాన్ని అక్కడే విడిచి వెళ్ళిపోయాడు. అందువల్ల రాజుకు 100 మంది కొడుకులు, ధనధాన్యాలు, ఐశ్వర్యాలు నశించి చాలా దుఃఖాలు కలిగాయి. సత్యదేవుని ప్రసాదం తిరస్కరించి వచ్చాను కనుక ఆయన కోపం వల్లనే నాకు ఈ అనర్థం కలిగింది అని ఆ గొల్లలు సత్యదేవుని పూజించిన వాడికే మళ్ళా వెళ్ళి నేను కూడా దేవుణ్ణి ఆరాధిస్తాను అని మనసులో నిశ్చయించుకున్నాడు. ఆ గొల్లవారు ఉన్న చోట వెతుక్కుంటూ మళ్ళీ వెళ్ళాడు. ఆ రాజు ఆ గొల్లవారిని చూసి మీరు చేసిన వ్రతం ఏమిటో చెప్పండి అని అడిగి వారితో కలిసి భక్తి శ్రద్ధలతో సత్యదేవుని వ్రతం యథావిధిగా చేసుకున్నాడు. సత్యదేవుని అనుగ్రహం వలన మరలా ధన ధాన్యాధిక సంపదలు పుత్రుల్లో పొంది రాజ్య సుఖాలను నిర్మించి చివరకు సత్యలోకాన్ని పొందాడు. పరమోత్తమైన ఈ సత్యనారాయణ వ్రతం చేసిన వారు కానీ ఎవరైనా చేస్తుంటే చూసిన వారు కానీ